హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆషాఢ మాసంలో కృత్తిక నక్షత్రం వచ్చే రోజుని ఆడి కృత్తిక అని అంటారు. ఇది సుబ్రహ్మణ్యునికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ ఏడాది ఆగస్టు 2వ తేదీ సోమవారం నాడు ఆడి కృత్తిక వచ్చింది. ఈ రోజు రాత్రి 11 గంటల దాకా కృత్తిక నక్షత్రం ఉంది. తమిళనాడులో ఆడి కృత్తిక పర్వదినాన్ని విశేషంగా జరుపుకుంటారు. మిగతా నెలల్లో కృత్తిక నక్షత్రం వచ్చిన రోజుల్లో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసిన ఫలితం ఉంటుంది. కానీ ఈరోజు స్వామిని ఆరాధిస్తే విశేష ఫలితం ఉంటుందని భక్తుల నమ్మకం. స్వామి భక్తులు ఈరోజు సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి శుచి అయిన తర్వాత చలిమిడితో ప్రతిమ చేసి అందులో ఆవు నేతితో 3 వత్తుల దీపం వెలిగిస్తారు. ఈ దీపాన్ని శివుడు, పార్వతీదేవి, వినాయకుడు, సుబ్రహ్మణ్యుడు ఉన్న చిత్రపటం ముందు వెలిగించి చిమ్మిలి, పచ్చిపాలు, వడపప్పు, అరటిపండ్లు, తాంబూలం ఇవన్నీ నివేదించి సుబ్రహ్మణ్యుని స్తోత్రాలు, సుబ్రహ్మణ్య జన్మ వృత్తాంతం చదువుకుని సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకుని ప్రసాదముగా పిండి దీపము, చిమిలి, వడపప్పు, అరటిపండ్లు స్వీకరిస్తారు. ముందు రోజు రాత్రి మరియు ఆ రోజు రాత్రి కూడా బ్రహ్మచర్యం పాటించాలి. ఇలా చేయడం వలన సుబ్రహ్మణ్య స్వామి వారి విశేష అనుగ్రహం కలుగుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. అందమతులు, జడులు, మతి స్థిమితం సరిగా లేని పిల్లలకు ఈ పూజ అమృత తుల్యంగా పనిచేస్తుంది. అందరికీ జ్ఞానం కలుగుతుంది. సుబ్రహ్మణ్యుడు ఉత్తమమైన జ్ఞానం కలిగిస్తాడు. ఇది తమిళనాడులో ఎంతో విశేషంగా జరుపుకునే పండుగ. మన తెలుగు రాష్ట్రాల్లో అంతగా ప్రాచుర్యం లేదు. తమిళనాడుకు సమీపంలో ఉన్న ఊర్లలో మాత్రమే జరుపుకుంటారు. అసలు ఎందుకు ఈ కృత్తికకు అంత ప్రత్యేకత ఉందో తెలుసుకుందాం. తమిళులకు ఏ మాసమైనా పౌర్ణమి రోజుతో మొదలవుతుంది కనుక ఆషాఢ పౌర్ణమి నుండి వారికి ఆషాఢ మాసం ప్రారంభమైందన్నమాట. మనకు ఆషాఢ మాసంలో బహుళ ఏకాదశి నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. అదే తమిళులకు తొలి శుద్ధ ఏకాదశి అన్నమాట. అంతేకాదు దక్షిణాయనం ముఖ్యంగా పితృదేవతల ఆరాధనకు ప్రీతికరమైనది. పార్వతీదేవి, సుబ్రహ్మణ్యుని మాతృకలైన కృత్తికలకు ఏ మాసంలోనైనా కృత్తిక నక్షత్రం రోజున ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధిస్తారో వారికి సుబ్రహ్మణ్యుని సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని వరం ప్రసాదించిందట. అందులోనూ దక్షిణాయనానికి ముందు వచ్చే కృత్తిక కనుక దీనిని ఆది కృత్తిక అని, ఆషాఢ మాసంలో వచ్చేది కనుక ఆడి కృత్తిక అని కూడా అంటారు. అందుకే ఆషాఢ ఆడి కృత్తిక సుబ్రహ్మణ్యుని ఆరాధనకు అత్యంత శ్రేయస్కరమైనది. వీలైతే రేపు ఎవరైనా వేద విధునికి కుదిరితే షడ్రసోపేతమైన భోజనం పెట్టి ఎర్రటి పంచ, పై పంచ, శక్తి మేరకు దక్షిణ, తాంబూలం, అరటిపండ్లు, గొడుగు, పాదరక్షలు, రాగి చెంబు సమర్పించి తానే సుబ్రహ్మణ్యుని భావించి ఆశీర్వచనం తీసుకుంటే విశేష ఫలితం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఒకవేళ బాలబ్రహ్మచారి అయిన వేద విధుడు లేక గృహస్థు అయిన వేద విధుడు లభించలేకపోతే మధ్యాహ్న సమయంలో ఎవరికైనా ఆకలితో ఉన్నవారికి కడుపు నిండుగా ఆహారం పెట్టినా మంచిదే. ఒకవేళ అటువంటి వ్యక్తి కూడా లభించకపోతే పశుపక్షాదులకు ఆహారం సమర్పించి సుబ్రహ్మణ్యుని ప్రార్థించిన ఉత్తమ ఫలితాలు ఉంటాయి. కనుక వీలైన వారందరూ తమ శక్తి వంచన లేకుండా సుబ్రహ్మణ్య స్వామి వారిని రేపు ఆరాధించండి. తిరువన్నమలైలోని శ్రీ రమణుడు పళని సుబ్రహ్మణ్య స్వామి స్వరూపమని పెద్దలు చెబుతారు. అందుకని ఆడి కృత్తికకు అరుణాచలానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి గిరి ప్రదక్షిణ చేస్తారు. కోవిడ్ నిబంధనల కారణంగా తిరువన్నమలైలోని రమణాశ్రమంలో ఈ ఏడాది ఆగస్టు 2-3 తేదీల్లో భక్తులను అనుమతించడం లేదు. దీంతోపాటు అరుణాచలేశ్వరుని ఆలయం కూడా ఆగస్టు 1, 2, 3 రోజుల్లో దర్శనాలు నిలిపివేశారు. స్వామివారికి అర్చకులు ఏకాంత సేవలు మాత్రమే నిర్వహిస్తున్నారు. ఆగస్టు 1, 2, 3 తేదీల్లో గిరి ప్రదక్షిణకు కూడా భక్తులను అనుమతించడం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.